భరత మహారాజు ఉదయం కూడా చెప్తూ ఉన్నాను నేను, ఆయన ఈ భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. పరిపాలిస్తూ ఉంటే ఆధ్యాత్మిక అన్వేషణలో అంత పెద్ద రాజ్యము, రాణులు, పిల్లలు అందరినీ కూడా మలపు దొడ్డితో సమానంగా భావించి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు నారాయణుని సేవించి ధరించాలని. ఒకరోజు కాలకృత్యాలు తీర్చుకునేదానికి నది దగ్గరికి వెళ్ళాడు. ఒక గర్భంతో ఉన్నటువంటి పులిని ఒక జింకని పులి తరుముతూ ఉంది. అది ఒక కాలువ దాటుతూ బిడ్డను ప్రసవించి ఆ ప్రసవ బాధలో మరణించింది ఆ జింక. అప్పుడు ఈ భరత మహారాజు అనుకున్నాడు, ఆయన భార్యను వదిలేశాడు, పిల్లలను వదిలేశాడు, అందరిని వదిలేశాడు. ఆ జింకను చూసి ఇంకా దీనికి ఎవరు దిక్కులేరు, నేనే దిక్కు అని చెప్పి దాన్ని పెంచడం మొదలుపెట్టాడు. రెక్కలు వచ్చిన పెట్టి ఎగిరి వెళ్ళిపోతుంది. ఈ జింక కొంచెం పెరిగేసరికి అది ఎగురుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయేసరికి నా దుఃఖం, అరే 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 నా జింక పిల్ల వెళ్ళిపోయింది అని చెప్పి దాన్ని ఎత్తుక్కుంటూ ఒక కొండ చెరువు మీద నుంచి ఈయన కింద పడిపోయి ఈయన మరణిస్తాడు. ఆ జింక చైతన్యంలో మరణించడం వల్ల తరువాతి జన్మలో జింకనెత్తాడు. భగవంతుడి గీతలో చెప్తున్నాడు. చాలా మంది అడుగుతారు, తరువాతి జన్మ అనేది ఎట్లా తెలుస్తుంది గురువు గారు? భగవంతుడి గీతలో చెప్పాడు, యం యం వాపి స్మరణ్ భావం త్యజంతంతే కలేవరం త్వం త్వం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావితః. జీవితం అంతా ఏం పనులు చేస్తావో దాన్ని బట్టి మృత్యు సమయంలో నీ చైతన్యం స్థిరమవుతుంది. మృత్యు సమయంలో దేని గురించి ఆలోచిస్తున్నావో దాన్ని బట్టి తర్వాత జన్మ అనేది ఉంటుంది. ఎవరికైనా తిండి మీద బాగా వ్యామోహం ఉంది, జీవితం అంతా బాగా తింటే బాగుంది అంతా చచ్చాడు. మరో జన్మలో పందిగా పుడతాడు, 24 గంటలు తింటుంటుంది అది. 24 hours హ్యాపీ. కొంతమంది వచ్చే ఆదివారం ఏం తినాలని ఇప్పుడు చర్చ ఉంటుంది. సో అయినా ఈ 4 ప్రక్రియలో దేంట్లో కూడా మనిషి గొప్పడు కాదు. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాటం, సంపర్కం చేయడం. మహాభారతం చెప్తుంది, ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశువీ నరాణం ధర్మో హితేశో అధికో విశేషో ధర్మేన హీన పశు ఈ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాటం, సంపర్కం చేయడం జంతువులో మనిషిలో సమానంగా ఉన్నాయి. ఈ 4 జంతువు చేస్తుంది, మనం చేస్తాం. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మో హితేశో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేన హీన పశు ఈ సమాన. ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం. ఈ 4 విషయాల్లో జంతువులేం వాటితో పోటీ పడలేమ. ఆహారం, పంది 24 hours తినగలదు. నిద్ర, ఎలుగుబంటు వారం రోజులు నిద్రపడుతుందంట. ధృవాల్లో అయితే 6 నెలలు నిద్రపోతుందంట. నిద్రలో కూడా దాంతో పోటీ పడలేము. కొట్లాడడం, సింహంతో పోటీ పడలేము. సంపర్కం చేయడం, పావురాయి రోజుకి 60-70 సార్లు సంపర్కం చేస్తుంది. వీటి వేటిల్లో కూడా మనిషి జంతువుల్ని క్రాస్ చేయలేడు. మరి ఎప్పుడు ఉన్నతుడవుతాడు అంటే ధర్మాన్ని పాటించినప్పుడు. మరి ధర్మం ఏంటి? చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. ఇది ధర్మం. అందుకనే చూడండి, ప్రాపంచికంగా ఎన్ని పనులు చేసినా రోజు చివరిలో ఏదో అసంతృప్తి కారణం తెలియక వెరైటీస్ మారుస్తుంటాం. ఈరోజు సినిమాకి వెళ్ళాం, అబ్బా నేను నిన్న కూడా ప్రవచనం చెప్తున్నా, ఏదో రీల్స్లో ఒకటి చెప్తున్నాడు, అబ్బా భయ్యా జెండు బామ్ భయ్యా సినిమా వాయించేశాడు భయ్యా జెండు బామ్ అంటున్నాడు. ఈడేదో ఊహించుకొని వెళ్ళాడు, వాడేదో చూపించాడు, తలకాయ నొప్పి వచ్చింది. వీడు ప్రతిదీ సాటిస్ఫాక్షన్ కోసం, నేను సినిమాకి వెళ్తే అప్సెట్ అయ్యాం, ఈరోజు హోటల్కి వెళ్దాం. వెళ్ళాడు హోటల్కి, మంచిగా ఆర్డర్ ఇచ్చాడు, తిన్నాడు. తినిందంతా దిగిపోద్ది. ఎప్పుడు తెలుసా? బిల్లు వచ్చినప్పుడు. వాడు బిల్లు తీసుకొని వచ్చి పెడతాడు, ఎంత అయిందే అంటే ఆ బిల్లు చూడంగానే తినిందంతా దిగిపోద్ది. ఎంత అయిందా? భౌతికమైంది ఏదైనా కానీ ఆది అంతములు ఉంటాయి. దెర్ ఇస్ అ బిగినింగ్ అండ్ ఎండ్. ఆది అంతములు ఉండేదాన్ని భౌతికం అన్నారు. ఆధ్యాత్మికం అంటే అంతము లేనిది ఆధ్యాత్మికము. ఆ ఆనందానికి అంతం ఉండదు. అంతము లేనిది ఆధ్యాత్మికం. అనంతం
భగవంతుడిని సేవించుకుంటుంటే ఆనందం అట్లా అట్లా పెరుగుతుంటుంది. దానికి అంతం ఉండదు. అది ఆధ్యాత్మికం. అంతముండేది భౌతికం, అంతముండేది భౌతికం. సో అందువల్ల ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం అనుభూతి చెందడానికి ప్రయత్నించాలి. పూర్వానికి ఎవరో ఇదే గోదావరి తీరంలో ఒక జమీందారు ఉండేవాడంట. అతనికి ఎక్కడ లేని డబ్బు ఉంది, కానీ ఎప్పుడూ టెన్షన్సే. నేను ఒక విషయం చెప్తుంటాను, రూమ్ అంతా చల్లగా ఉంది, ఏసీ రూమ్లో కూర్చోన్నాం, బుర్ర మాత్రం వేడిగా ఉంది. టెన్షన్ ఉపయోగం ఏమని చెప్పండి. ఈ జమీందారికి బోల్డ్ అంత డబ్బు ఉంది, టెన్షన్ ఎప్పుడు టెన్షనే. ఆ జమీందారు ఇంటి పక్కన ఒక చిన్న పూరి గుడిసెలో సామాన్యమైన కూలి పని చేసుకునే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఏదో ఈ శరీరాన్ని పోషించుకునేదానికి కూలీ నాలి చేసుకుని మిగిలిన సమయం అంతా భూమి మీద కాలు నిలిచేది కాదు. ఎప్పుడు చూసినా గోవింద బోలో గోపాల బోలో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రోజుకి 70 చప్పట్లు ఎవరైతే కొడతారో గుండె రోగాలు రావంట. నేను చెప్పింది కాదు, రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. రోజుకి 70 చప్పట్లు ఎవరైతే కొడతారో గుండె రోగాలు రావు. మన పూర్వీకులు ఏంటంటే టీవీలు ఏం లేవు. సాయంత్రం అయితే ఏదో దగ్గరలో ఉండి గుడికి వెళ్ళేవాళ్ళు, అక్కడ భజన కీర్తన జరుగుతుండేది, చప్పట్లు కొట్టుకునేవాళ్ళు. అందుకని అప్పుడు హాస్పిటల్ తక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ చప్పట్లు కొట్టడం మానేసామో ఇది కొట్టుకోవడం మానేస్తుంది. ఇప్పుడు హాస్పిటల్ అవసరం అయిపోయింది. అందుకని మీరు ఈ మంత్రం రోజు ఇంట్లో అయినా మీ పూజ గది ముందు కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ జమీందారికి ఆ కూలి పని చేసుకునే వ్యక్తిని చూస్తే చాలా అసూయ అంట. నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఎప్పుడు టెన్షన్తో ఉంటాను, వీడు కూలీనాలి చేసుకుంటాడు, ఎప్పుడు గెంతులేస్తా గోవిందా గోపాల అంటూ చిందులేస్తుంటాడు. ఒకరోజు ఏం చేశాడంటే ఒక 10,000 వరహాల మూట తీసుకెళ్ళి ఆ గుడిసెలో పడేశాడండి. ఎవరు? జమీందారు. ఆ మూట పడిన దగ్గర నుంచి ఇతను కూడా కూలి పని చేసేవాడు కూడా ఆ గుడిసె చుట్టూ ప్రదక్షిణ చేయడం, లోపలికి వెళ్ళడం, టెన్షన్గా మళ్ళీ బయటకు రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం. జమీందారు అనుకున్నాడంట నాకు ఒకటి తోడు దొరికాడు అనుకున్నాడు. ఈ రోజుల్లో సగం ప్రాబ్లాలు ఏంటంటే ఎవడన్నా ఏదన్నా దుఃఖాన్ని అనుభవించాడు అనుకోండి, బలవంతంగా పక్క నుండి దాంట్లోకి నెడతాడు అనమాట. ఎందువల్లంటే నేను కష్టం అనిపిస్తే వాడెందుకు సుఖంగా ఉండాలా? పూర్వానికి ఎవరో బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలన్నాడు. నేనేం కోరుకుంటే అది పొందాలన్నాడు. నువ్వు పొందుతావు, అయితే నీ పక్కింటోడు 200 పొందుతాడు అన్నాడు బ్రహ్మ. వీడు అప్పుడేం పెద్ద ఆలోచించలే, సరే ఇవ్వండి వరం అన్నాడు. తదాస్తో అన్నాడు. ఇంటికి వెళ్ళి భార్య చిన్న పూరి గుడిసెలో ఉందంట. ఏమే బ్రహ్మ వరాన్ని పొందాను, నీకేం కావాలన్నాడు. ఏం కావాలంటారండి? ఉండడానికి ఇల్లు లేదు, ఒక ఇల్లు కోరుకుందా. ఇల్లు ఏం కరమే, రాజభవంతి కోరుకుంటారు. ఇతను రాజభవంతి కోరుకుంటే పక్కింటోడికి 2 రాజభవంతులు వచ్చాయి. వీడు 100 మంది సేవకులు కోరుకుంటే పక్కింటోడికి 200 మంది వచ్చారు. ఏమీ లేనప్పుడు ఉన్నదేదో తిని బతుకుతున్నాడు. ఇప్పుడు ఇన్నున్నా కానీ నేను కష్టపడితే వాడు అనుభవించేస్తున్నాడే అని ఆలోచించి ఒక కోరుకున్నాడంట. నాకు ఒక కన్ను పోవాలని కోరుకున్నాడు. పక్కింటోడికి 2 కళ్ళు పోయాయి. 2 కళ్ళు పోయాయి. చూడలేము. అసూయ, మత్సర, ఓర్వలేనితనం.
సో ఈ 10,000 వరహాల మూట తీసుకెళ్ళి ఆ గుడిసెలో పడేశాడు. వీడు కూడా టెన్షన్ పడుతున్నాడు. అప్పుడు జమీందారు నాకు ఒక తోడు దొరికాడని ఆనందపడుతున్నాడు. ఒక వారం గడిచిన తర్వాత మళ్ళా ఈ వ్యక్తి భగవద్నామ సంకీర్తన చేస్తూ చిందులేస్తున్నాడంట. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మళ్ళా కూలి పని చేసుకునే వ్యక్తి భగవద్నామం చేస్తూ చిందులేస్తూ కనిపించాడు. ఈ జమీందారు అంటున్నాడు, తోడు దొరికినట్టు దొరికి ఇటు తప్పించుకున్నాడు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళిపోయి ఆడ మెడ పట్టుకొని, వారం రోజులు టెన్షన్గా ఉన్నావు, మళ్ళా గోవిందా గోపాల అని చిందులేస్తున్నావు ఏంటి అన్నాడు. అతను అన్నాడంట, ఈ శరీరాన్ని పోషించుకునేదని కూలీ నాలి చేసి మిగిలిన సమయం ఈ జీవిత పరమార్థం ఆ భగవత్ చింతనలో ఉన్నాను. ఎవడో పనికిమాలినోడు ఒక 10,000 వరహాల మూట తెచ్చి నా గుడిసెలో పడేశాడు. అది వచ్చిన దగ్గర నుంచి దాన్ని ఎట్ట కాపాడుకోవాలా, దాన్ని ఎట్ట ఖర్చు పెట్టాలా టెన్షన్ అయిపోయింది. ఈరోజు ఏకాదశి పర్వదినం, ఈ మూటే కదా నాకు టెన్షన్ కారణమని అర్థమైంది. తీసుకెళ్లి గోదాట్లో పడేసి వచ్చేసాను, ఇప్పుడు ఆనందంగా ఉన్నాను అన్నాడు. జీవుడికి ఆనందం డబ్బు నుంచి రాదు, పదవి నుంచి రాదు, అందం నుంచి రాదు, వీటి నుంచి రాదు. ఆ ఆనంద సాగరుడైన భగవంతుని సాంగత్యం ద్వారా వస్తుంది. ఇది అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో ఆనందంగా జీవితాన్ని గడపగలడు. అది అర్థం చేసుకొని వాడు నీటిలో నుంచి చేపను బయటకు తీసి అన్ని వస్తువులు ఇచ్చినా అది చనిపోతుంది, అది తృప్తి చెందడు. కారణం ఏంటంటే దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం. ఆత్మ యొక్క శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం.